అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పింఛన్ల పంపిణీ చేశారు హోంమంత్రి అనిత. ముందుగా నక్కపల్లి మండలం ఉదండంపూర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసి గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ సీనియర్ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. అనంతరం రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించారు. బాధపడకూడదు, నేను వచ్చాను కదా, నీకెందుకు ఓకేనా? ధైర్యంగా సార్ ఆగాలి నా దగ్గరికి. చేయిస్తానులే, కొంచెం ఎక్కువ చేయిస్తాను. గౌరవంగా తెచ్చిస్తున్నారా? అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పింఛన్ల పంపిణీ చేశారు హోంమంత్రి అనిత. ముందుగా నక్కపల్లి మండలం ఉదండంపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పింఛన్ల పంపిణీ విషయంలో ఒక రోజు ముందుగానంటే 1వ తారీఖు ఆదివారం కావడంతో ఈ రోజు 31వ తారీఖునే పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి నక్కపల్లి మండలంలో ఉద్దండపురం గ్రామంలో అయితే ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి అనిత పింఛన్ల పంపిణీ పథకంలో పాల్గొన్నారు. ఉదయం గ్రామంలో హడావిడిగా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కార్యకర్తల్ని అదేవిధంగా ప్రజల్ని కూడా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పెన్షన్ల లబ్ధిదారులకైతే పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. అంతకు ముందు నక్కపల్లి మండలం ఉద్దండపురంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుంచి అయితే గ్రామంలో పర్యటించారు హోంమంత్రి అనిత. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకుంటూ అందరితో కూడా కలివిడిగా గడిపినటువంటి హోంమంత్రి అనిత తర్వాత ఆ గ్రామంలోనే ఇటీవల అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్నటువంటి నాగేశ్వరరావు అనే కార్యకర్త ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం ఆ గ్రామంలో గోవింద్ అనేటువంటి మరో ఇంటికి వచ్చి గోవింద్ అనేటువంటి మరో కార్యకర్త ఇంటికి వెళ్లి అక్కడ స్వయంగా ఆమె వంటగదిలోకి వెళ్లి టీ తయారు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కూడా అందించడం అనేది అయితే స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రోజు పింఛన్ల పంపిణీలో ఆడ చాలా చలాకీగా పాల్గొన్నటువంటి హోంమంత్రి అయితే స్థానికుల మనసును దోచుకున్నారని చెప్పి స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో హోంమంత్రి అయితే స్వయంగా పాల్గొని ఆ ప్రజల్ని పరామర్శించడం పలకరించడంతో పాటు స్వయంగా అందరినీ కలుపుకోరుగా తిరగడం అనేది ఈ రోజు స్థానికంగా అందరికీ ఆనందాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.